శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తేనే. నమస్తే. శాకాహారం ప్రాధాన్యత. మంచి క్వశ్చన్ అన్న. మనకి పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే అష్టాంగ యోగం చెప్పాడు, రైట్? సో యమము నియమము, రైట్? దాని తర్వాత ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, అలాగా అష్టాంగ ఎయిట్ ఫోల్డ్ పాత్ అని చెప్తారు. అయితే పత్తిసరి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, అరే బాబు నువ్వు గనక యమ నియమాలని పట్టుకుంటే నువ్వు అసలు ధ్యానం దగ్గరికి వెళ్ళవు. అని ఏం చెప్పాడంటే ధ్యానం ప్రాక్టీస్ చేయి స్టార్టింగ్, రైట్? కూర్చో, శ్వాసం గమనించు, ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే ఆపోజిట్ ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ. ఇది తినే ఆహారం కాకుండా కాస్మిక్ ఎనర్జీ తీసుకో, రైట్? దాని తర్వాత నువ్వు ధారణకి వెళ్తావు, ఫోకస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నీకు హాస్టల్ ట్రావెల్ లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తాయి, నువ్వే దైవం అర్థం అవుద్ది. దాని తర్వాత నువ్వు తెలియకుండా నీలో మార్పు వస్తుంది, అప్పుడు యమనియమాలు వస్తాయి. అప్పుడు అహింస, నిజమే మాట్లాడటము, కరుణ, పక్కన దగ్గర లాక్కోకుండా ఉండటము, ఇవన్నీ లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి, రైట్? ముందుకే ధ్యానం చెప్పాడు ఆయన, ముందుకే పెట్టాడు. ఈ ధ్యానం చెప్పకుండా పాత రోజుల్లాగా నువ్వు ఖచ్చితంగా రోజు యమనియమాలు పాటించాలి, స్నానం చేయాలి, అప్పుడే ధ్యానం చేయాలి, లేకపోతే నువ్వు నిజం చెప్తేనే ధ్యానం చేయాలి, లేకపోతే నువ్వు శాకాహారం అయితే ధ్యానం చేయాలి, ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ దూరం అయిపోయింది. ఈ దివ్యత్వం కూర్చోడానికి అవకాశం లేదు. ఆయన పక్కన పెట్టి తీసేలా పక్కన పెట్టి ఈ 3వ స్టెప్ నుంచి చేసి ఈ తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి. నీ దివ్యత్వం గుర్తించే కొద్దీ ఆటోమేటిక్గా నీలో కరుణ పెరుగుతుంది, పక్క నుంచి లాక్కోవాలన్న భావం తగ్గిపోతుంది, రైట్? ఇవ్వడమే తెలుస్తూ ఉంటుంది. అలాగా ఈ శాకాహారం అనేది దేని యొక్క బై ప్రోడక్ట్ అంటే నీలో ఉన్న దివ్యత్వమైన ఒకనొక దివ్యత్వం రకరకాల లక్షణాలు ఉన్నాయి. కరుణ, ప్రేమ, ఆప్యాయత, రైట్? అహింస, ధైర్యము, ఇవన్నీ దివ్యత్వ లక్షణాలు. రాముడికి ఇవి 16 ఉన్నాయి అని చెప్తారు, రైట్? సో అలాగా ఈ ఒకనొక ఇలాంటి దివ్యత్వ లక్షణాలు నీలో పెరిగే కొద్దీ ఆ దివ్యత్వ లక్షణాల యొక్క ఎఫెక్టే శాకాహారం కింద మారుతావు. అంటే నీలో ఉన్న కరుణని, అంటే ఏ జీవైతే మనం సపరేట్ అనుకుంటున్నాం అప్పటిదాకా, ఎప్పుడైతే నేను ధ్యాన సాధన లేకపోతే ఏ సాధన చేసి ఓహో అందులో ఉంది కూడా ఒక చైతన్యమే, అది కూడా దైవమే, దాన్ని హింసిస్తే నా బిడ్డని హింసించుకున్నట్లయితే, నన్ను హింసించుకున్నట్లయితే, అట్లీస్ట్ దానికి కూడా నొప్పి వస్తుంది. మనకి ఎలా అయితే చిన్న ఏలు కట్ అయితే మనకి నొప్పి వస్తుంది, దానికి కూడా ఆ నొప్పి వస్తుంది. ఒక సెన్సిబిలిటీ, ఒకనొక కరుణ మొదలైనప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఎఫెక్టే శాకాహారం. అప్పుడేమవుతుందంటే ఆ కరుణను చూపించినట్లు, నిజమైన దివ్యత్వాన్ని చూపించినట్లు. అందుకే ఎవరైతే ఒక అత్యుత్తమైన దివ్యత్వాన్ని చేరుకుంటారో, ఒక రమణ మహర్షి అవచ్చు, బాబాజీ అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు ఈ పని చేయరు. ఎందుకంటే అక్కడ ఉంది వేరు, ఇక్కడ ఉంది వేరు కాదు. ఇంకోటి వాళ్ళు తెలుసు, నేనేది ఇచ్చానో అదే పొందుతాను, నేను హింస చేస్తే ఆ హింసే పొందుతాను అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ యూనివర్స్లో ఉన్న ఒకే ఒకలా ఏంటంటే యాజ్ యూ థింక్ సో యూ బికమ్. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. అది 10 రెట్లు వస్తున్నాయి, 20 రెట్లు వస్తున్నాయి, ఎవడో కూర్చొని రాస్తే ఎవడో కూర్చొని రాయడు. నీ ఫ్రీక్వెన్సీ మారేంత వరకు తిరిగి వస్తూనే ఉంటుంది. నువ్వు ఫ్రీక్వెన్సీ మారితే దగ్గర రాదు. ఇప్పుడు 98.3 FM పెట్టామమ్మా ఫోన్లో, అదే వస్తుంది. ఈటీవీ ఛానల్ పెడితే ఈటీవీ వస్తుంది. నీ ఫ్రీక్వెన్సీ మారితే ఫ్రీక్వెన్సీ దగ్గర రాదు మళ్ళీ అట్లాగా. సో ఈ కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? బాగానే చెప్పారు సార్. కరుణ ఉంటే శాకాహారంగా మారుతామని చెప్పారు. కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? కరుణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎప్పుడైతే అన్ని రకాల ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుతావో ఆటోమేటిక్ నీలో కరుణ వస్తుంది. ఎగ్జాంపుల్, నాకు ఒక భిక్షగాడు ఆకలి లేకపోతే ఎలాంటి భావన పొందుతాడు అని ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంటే వాడిని హెల్ప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆకలి బాధ తెలియదన్నా, తెలియకపోతే ఒక భిక్షగాడు వచ్చి నీ దగ్గర అడుక్కుంటే నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తావు? ఎందుకంటే వాడి బాధ నీకు తెలియదు. వాడి ఆకలి ఎలా ఉంటుందో అనుభూతి నువ్వు కనుక పొంది ఉన్నట్లయితే ఆటోమేటిక్గా హెల్ప్ చేస్తావు. సో అన్ని రకాల ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు కంపాషన్ వస్తుంది, కరుణ వస్తుంది, రైట్? ఆ కరుణ సహకారంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఏదో ఇది తినేవాళ్ళు తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ అని కాదు, దాన్ని అనవసరంగా దాని జోలికి వెళ్ళి తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని ఒకనొక దివ్యత్వ అనుభూతి నుంచి వచ్చిన అంశం అది.